హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు అయితే మనం రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఇంకో 2 రోజుల్లో ఎలాగో ఓజీ రిలీజ్ అవబోతుంది. కానీ ఈలోపు మనం దాన్ని రిలీజ్ చేయలేం కాబట్టి మన ఓజీ సినిమాలో ఉన్న ఓజస్ గంభీర్ మన పవన్ కళ్యాణ్ గారు వాడిన కార్ దగ్గర అయితే మనం అయితే ఉన్నాం. ఆ కార్ దగ్గర నువ్వెలా ఉన్నావురా అని మీరు అనుకోవచ్చు. అది కూడా మన అమర్ గారు పుణ్యమా అని చెప్పి మనం ఆయన జెనెక్ స్టూడియోలో అయితే ఉన్నాం. సో ఒకసారి ఆయనతో ఒక చిన్న చిట్ చాట్ చేసి మాట్లాడదాం. ఈ కార్ గురించి విషయాలు ఇంకా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఓజస్ గంభీర్ వాడిని ఈ కార్ గురించి మాకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఈ కార్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అనేది. ఇది అంతా 2018 నుంచి 2000 మధ్యలో మూవీ రన్ అయితే నడుస్తుందండి. మొత్తం మాఫియా ఏదైతే ఉందో దాని బాంబే బ్యాక్డ్రాప్లో మూవీ అంతా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ అంతా ముంబైలో షూట్ చేశారు. డాడ్జ్ కానీ కాంటెస్ కానీ పలు వెహికల్స్ అంటే ఎందుకంటే బిఫోర్ 2000 లోపల ఉన్న వెహికల్స్ అన్నిటినీ వాళ్ళు మూవీ టీమ్ వాళ్ళు కలెక్ట్ చేసేసుకొని షూట్ చేశారు. సేమ్ సెకండ్ షెడ్యూల్కి వచ్చేసరికి హైదరాబాద్లో సేమ్ వెహికల్స్ వాళ్ళకి కావాల్సి వచ్చాయి. లక్కీలీ ఏంటంటే ఈ వెహికల్ మన దగ్గర ఉంది, వాళ్ళకి కావాల్సినట్టు కలర్ చేసి ఇచ్చాము. అందుకని ముంబైలో వాడినట్టు హైదరాబాద్ అంటే ఇక్కడ షూట్ చేసినంత వరకు మనం సపోర్ట్ చేసాము. జిప్సీ ఇది ఇంకా డిఫరెంట్ వెహికల్స్ వేసాము. కాబట్టి వీఆర్ లక్కీ అండ్ ప్రౌడ్ టు సే దట్ జెనెక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఓజీ అండి. ఎందుకంటే ఇప్పుడు దసరా పండగ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 7-8 డేస్ ఉంది. కానీ ఈ 2 డేస్లోనే మనకు పండగ వస్తుంది. పండగ వాతావరణం అనుకోండి, పండగ వస్తుంది అనుకోండి. అందరూ ఫ్యాన్సే అనుకోండి, అందరూ ఎవ్రీబడి లైక్ మీ ఆల్సో ఎవ్రీబడి ఈగర్లీ వెయిటింగ్ అండి. అందుకోసమే ఈసారి ప్రత్యేకంగా మేమేం చేసామంటే ఎవ్రీ టైం మేము మూవీకి డిజైన్ చేయడమే తప్పించి ఇంకేం చేసేవాళ్ళం కాదు. ట్రిబ్యూట్ టు ఓజీకి ఏం చేసామంటే మేము గన్స్ అండ్ రోజెస్ థీమ్ తీసుకొని గన్స్ రియల్ గన్స్ అండ్ తల్వార్లు తీసుకొని మా టీం అంతా కలిపి మా హోస్ట్, మా ఎడిటర్స్, మా కెమెరామెన్స్ అందరం కలిసి నిన్న షూట్ చేసి రిలీజ్ చేసాము. చాలా అంటే చాలా దానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో డివివి టీమ్ ఆల్సో దానయ్య గారి టీం కూడా చాలా అప్రిషియేట్ చేశారు, దాని గురించి బాగా చేశారని. ఇలా మేము మా వంతుగా మేము చేసామండి. ఎందుకంటే మూవీకి వర్క్ చేసింది హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి మా ఎక్స్పీరియన్స్ని మేము ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నామో చేసాము, మా ట్రిబ్యూట్ చేసాము. బట్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. బట్ ఎవ్రీబడి కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఓజీ ఈ కార్ డ్రైవ్ చేసింది పవన్ కళ్యాణ్ గారే కదండి. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాంటెస్ట్ డ్రైవ్ చేశారు. ఇది ప్రకాష్ రాజ్ గారు అందరూ అంటే మూవీలో డిఫరెంట్ పీపుల్. ఒకసారి మూవీ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎవరెవరు ఏమేమి వాడారు అనేది. ఇంకా పిక్చర్స్ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి ఎందుకంటే మూవీకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇచ్చాము మనం. అంటే వెహికల్స్ హైదరాబాద్లో షూట్ చేశారు కాబట్టి మూవీకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇచ్చాము. కాబట్టి థింగ్స్ ఆర్ బాగా అయినాయండి, ఇప్పటివరకు బాగా అయినాయి. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మనకి మీరు క్రియేట్ చేసిన కారు ఇప్పుడు మన మోస్ట్ ట్రెండింగ్ మూవీ అనమాట. మీరు అర్థం చేసుకోండి, మాకున్న బిజీ షెడ్యూల్లో మేము ఎవరికి కూడా ఇలాంటి వీడియో చేయలేదు. ఫస్ట్ టైం ఒక వీడియో చేస్తున్నాం ఓజీకి అని అంటే మీరు అర్థం చేసుకోండి మేము ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాము. మా సంతోషాన్ని ఇలా మేము వ్యక్తం చేస్తున్నాము, మా ఆలోచన, మా సంతోషము, మా హ్యాపీనెస్ని. ఎందుకంటే వినూత్నంగా ఒక్కొక్కరు టీషర్ట్స్ కానీ బ్యాడ్జెస్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకు తోచిన విధంగా వీడియోస్ చేయటం కానీ చేస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళకున్న ఇష్టంని, ప్రేమని వాట్ ఎవర్ పవన్ కళ్యాణ్ ఉంటే వాట్ ఎవర్, కానీ మాకు మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అనేది మేము చెప్పాలనుకుని ఇది వీడియోస్ అన్ని చేసాం నిన్న. ఇది ఫ్యాన్స్ కోసం ఏమైనా ఎగ్జిబిట్ చేసేది ఏమైనా ఉందంటారా? డెఫినెట్లీ అండి, రేపు ఇక్కడ నుంచి బయట పోస్టర్ ఉంటుంది, లోపల ఉంటుంది. ఎవరైనా వీడియోస్ చేసుకోవాలనుకున్నా ఇదే సేమ్ సెటప్ లో చేసుకోవచ్చు. వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ మీరు తీసుకోవాలనుకున్నా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇది కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు నార్మల్ గా? వింటేజ్ కి వాల్యూ లేదు కదా, అది అనమాట. కాబట్టి ఎంత ఉండొచ్చు, దీనికి వెల కట్టలేమన్నమాట. ఎందుకంటే 70 years ఓల్డ్ వెహికల్ ఇది, 1955 కాబట్టి ఇప్పటికి 70 years అయిపోయింది వెహికల్ ఇది. కాబట్టి వింటేజ్ కి వెల కట్టలేము. చాలా మంది నిన్న చూసిన వీడియోతో ఇది ఒక్కటే చేశారు అనుకుంటున్నారు. మీరు మూవీస్ కి చాలా మూవీస్ కి మీరు వర్క్ చేశారు. కొన్ని టాప్ మూవీస్ ఏదన్నా మాకు ప్రేక్షకుల కోసం చెప్తే. ఇప్పుడు వరకు ఒక 100+ మూవీస్ చేశానండి. ఇప్పుడు అఖండ 2, అఖండ 1 చేశాను. అఖండ 2 బాలయ్య గారికి చేసి ఇచ్చాను స్పెషల్ గా. బోయపాటి గారి టేస్ట్ ప్రకారం డిజైన్ చేసి ఇచ్చాను. ప్లస్ గుంటూరు కారం మొన్న మహేష్ గారి వెహికల్, కృష్ణగాడి వీర ప్రేమ కథ, జనతా గ్యారేజ్ మొత్తం నేనే చేశాను. ఎన్టీఆర్ గారి వాడి వెహికల్స్, మోహన్ లాల్ గారి వారి వెహికల్స్, అరవింద సమేత కానించి సరైనోడు అల్లు అర్జున్ గారి వెహికల్స్, నా పేరు సూర్యాల 6 టైర్ వెహికల్, ఎన్టీఆర్ బయోపిక్ల చైతన్య రథము, పెద్ద ఎన్టీఆర్ గారి వాడిన చైతన్య రథము, బాబు గారు వాడే ల్యాండ్ క్రూజర్ కానించి, పవన్ కళ్యాణ్ గారి కాన్వే కానించి,
అందరూ బాలయ్య గారి క్యాంపెయిన్ వెహికల్స్, బాలయ్య గారి పర్సనల్ వెహికల్స్, ఎన్టీఆర్ గారి పర్సనల్ వెహికల్స్, ఎన్టీఆర్ గారి మూవీస్, ప్రభాస్ గారి సాహు గారి నుంచి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్ని మనమే చేస్తాం. కష్టమైన పని, ఇది ఎవరు చేయలేనన్న పని నా దగ్గరికి వస్తుంది. అర్థమైంది. అదే నేను ఛాలెంజింగ్ తీసుకొని చేస్తాను. అదే నా స్ట్రెంత్. చాలా వరకు మీరు చేసినవే మెయిన్ వెహికల్స్, వెపన్స్ ఇవే హైలైట్ అవుతాయి. మన సాహో చూసినట్టయితే దీని గురించే చాలా ప్రభాస్ గారు పెట్టించారు అసలు. సాహు మొత్తం ఇండియన్ షెడ్యూల్ అంతా మనమే చేసాము. ఒక ఎపిసోడ్ అంతా దుబాయ్లో చేశారు. ఆ కంటిన్యూటీ, ఆ సేమ్ వెహికల్స్, ఆ సేమ్ అంతా ఇక్కడ ఇండియాలో ఫిలిం సిటీలో షూట్ చేశారు. అదంతా మనమే చేసాము. టీం అంతా మన దగ్గరే వర్క్ చేశారు. సుజిత్ గారు డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు, ఫైట్ మాస్టరు అందరూ మన దగ్గరే టీంలో వర్క్ చేశారు. మన చిరంజీవి గారు వాల్టేర్ వీరే కాడి నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎండ్లెస్ అండి. 100+ మూవీస్ మనం చేసాము. ప్రౌడ్ టు సే దట్ తెలుగు ఇండస్ట్రీకి మనం ఇంకా ఇంకా చేయాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్లాలని ఇట్లా రాజమౌళి గారు కానీ, బోయపాటి గారు కానీ, అందరూ సుజిత్ గారు కానీ, వీళ్ళందరూ ఎలా అయితే మనం ఆలోచించి మూవీస్ ఆ స్టాండర్డ్ తీసుకెళ్తున్నారో, నా వంతుగా యాజ్ ఏ జెనిక్స్గా మేము 20 ఏళ్ళ నుంచి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ డిజైన్స్ని వాళ్ళ ఆలోచన ప్రకారం తీసుకెళ్ళి వాళ్ళకి వీడియోస్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ టు ఆపర్చునిటీ ఇచ్చిన ఓజీ టీమ్. అంత డెడికేషన్ తో చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా బిగ్ ఆపర్చునిటీస్ ఇలా వస్తున్నాయి. ఛాలెంజింగ్ చాలా చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకోటి, ఈ కార్ ఏదైనా కొంచెం ఏదైనా రిస్కీ ఫ్యాక్టర్స్ ఏమైనా జరిగినాయి ఓజీ మూవీలో కానీ, అలాంటి ఏమైనా? అంత ఏం లేదండి, ఛాలెంజింగ్ ఏం లేవంటారా? ఛాలెంజింగ్ ఉంటాయి, బట్ అవన్నీ ఫిలిం అన్నప్పుడు తప్పదు కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు 2 రోజుల ముందే మాకు ఓజస్ గంభీర్ వాడిన కార్ మా ముందు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు హ్యాపీ దసరా సార్. థ్యాంక్ యూ అండి. విషింగ్ యూ సేమ్ అండి. థ్యాంక్ యూ.